ఏపీలో టీడీపీ కూటమి ఎన్నికల హామీలను అమలు చేయలేని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు బూటకపు హామీలను ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పటికే 2 సార్లు పెంచారని మండిపడ్డారు. కూటమి సర్కార్ బాదుడుతో జనాలపై మోయలేని భారం పడుతోందని మండిపడ్డారు. 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది 100% చేసి నిరూపించుకున్న ఏకైక దమ్మున్న నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అబద్ధాలు చెప్పారు, అధికారంలోకి వచ్చారు, 15,000 అన్నారు, 18,000 అన్నారు, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి మీరు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది మోసమే చేశారు. అలాగే డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పేసి మీరు మెగా సౌండ్ అన్నారు. ఏదీ లేదు. ఈ రోజు వరకు మీరు ఏ ఒక్కటి చేయలేకపోయారు. మీరు చెయ్యేంత వరకు కూడా మేము ప్రతిపక్షంలో ఉండి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. వచ్చే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకు ఖచ్చితంగా మీరు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఏదైతే రెడ్ బుక్ పరిపాలన వదిలేయండి. మీరు గతంలో ఏదైనా సోషల్ మీడియాకి కేసులు కట్టడం మాకు తెలియదండి. ఈరోజు అమాయకుల మీద కేసులు కట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం ఎంతవరకు ధర్మం మీరు ఆలోచించండి. పరిపాలన ఈ 5 సంవత్సరాలు మీరున్నారు, మళ్ళీ 4.5 సంవత్సరాలు వెయిట్ చేస్తే మరలా మేము అధికారంలోకి వస్తాం. ఇది కాదు. కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. నీతిగా ఏదైతే మనం పద్ధతిగా కరెక్ట్ అనుకుంటారో అది వెళ్దాం. కానీ ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు మీరు చేయకూడదు. మేము చేయలేదు, మీరు చేయొద్దని మేము కోరుచున్నాం. కరెంటు ఛార్జీలు ఏదైతే మీరు పెంచారో దాన్ని ఇమీడియట్గా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.